హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మా మెమరీస్. ఈరోజు మెమరీ ఏంటంటే మా వాడు బర్త్డే పార్టీ అని చెప్పి బార్బిక్యూ నేషన్కి వచ్చాం. కాంప్లెక్స్ డే పాస్ తీసుకొని కాంప్లెక్స్కి వచ్చాం, ఆర్టీసీ కాంప్లెక్స్కి. ఇక్కడ నుంచి ఆటో అడిగితే 20 రూపాయలు అడుగుతున్నాడు. ఎందుకు ఎట మనోడు ఇటనా ఎలాగెళ్ళాలా? కాంప్లెక్స్లోంచి వెళ్ళిపోవాలా? ఎలా తిరిగి వెళ్ళొచ్చా? ఓకే, అక్కడికి వెళ్తున్నాం. ఇంకా మా మొత్తం బోల్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత మాకు తెలిసిన దారి ఏంటంటే గూగుల్ మ్యాప్ని ఫాలో అయిపోవడం. ఇంకోటి అడ్డు అంటున్నాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఊరికాని ఊరు వచ్చినప్పుడు ఇలాగే కన్ఫ్యూజ్ చేసేస్తారు. మీరేమి భయపడకండి, ధైర్యంగా ఉండాలి. మీరు తీసుకుంటే రాంగ్ అయినా 100% దాని మీద ఉండాలి అంతే. 2 గంటలు తినిన దాని గురించి ఆలోచించట్లేదు, అరగంట నడడానికి ఆలోచిస్తున్నాడు. ఈడే మొహం దాచుకుంటున్నాడు. మా వాళ్ళు గూగుల్ మ్యాప్ అటు అంటారు ఇటు అంటారు, ఇలాగే ఉంటుంది. అదే ఆటో 20 రూపాయలు అయితే అయిపోతుంది కదా, వచ్చే 20 రూపాయలు సేవ్ చేసేద్దాం మనం అని చెప్పి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక 500 పోవాలంట ఈ దారిలో, నడిచిన దారిలో. నీట్గా కాంప్లెక్స్ నుంచి అలా ఒక అరగంట నడుచుకొని వెళ్ళిపోతే మనకి బార్బిక్యూ నేషన్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిన ప్లేస్ మంచిదా కాదా, అదా కాదా తెలుసుకొని ఆ తర్వాత చెప్తాను మేము కరెక్ట్ ప్లేస్ రీచ్ చేయమో లేదో. వీళ్ళు చూడండి ఎలా నడుతున్నారు. మా బంటి ఆడితే బర్త్డే బంటీడు. హాయ్ ఫ్రెండ్స్, కాల్ నొప్పులు వచ్చేస్తున్నప్పటికే ఫుల్ తినేసి హ్యాపీగా వస్తాం. తినేసిన తర్వాత మళ్ళీ మీకు వ్లాగ్ చేస్తాం. మొత్తం 5 ఉన్నాం. బార్బిక్యూ నేషన్ అందులో ఎవరైతే ఎక్కువ తింటారో, మొత్తం మా 5 ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళకి ప్రైజ్, వాళ్ళే బిల్లు కట్టాలి. ఎక్కువ తిన్నారు ఎలాగా నేనే తింటాను కాబట్టి నేనే ఫిక్స్ అయిపోయి. వాళ్ళకి దారి తెలీదు కానీ ఇగోండి మా వినయాన్ని ఏదో చెప్పేసి ఇంక తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ మీ వెనక్కి తడుచుకోవాలి, మళ్ళీ రావాలి. నీట్గా ఆటో ఎక్కించేస్తే బాగుంది, పాటికి వెళ్ళిపోదు. 20 రూపాయలతో పోయి మళ్ళీ ఇప్పుడు నడాలి. చూడండి బార్బిక్యూ నేషన్కి వస్తాం. బిల్డింగ్ ఎంత పైన ఉందో. ఆ ఏజ్ ప్రభుత్వం చూసినప్పుడు కూడా ఎంత ఆనందంగా. ఫైనల్లీ బార్బిక్యూ నేషన్కి అయితే వస్తాం. ఒక అరగంట నడిచి ఇదిగో బార్బిక్యూ నేషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్. బార్బిక్యూ నేషన్ అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్ళాం కానీ బార్బిక్యూ ఫస్ట్ టైం. ప్లాట్ఫామ్ 65 కూడా ఇక్కడే. చూడండి మా వాళ్ళు లిఫ్ట్ ఇక్కడ 3 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఇప్పుడు దొరికింది. ఓకే, ఇదిగో బార్బిక్యూ నేషన్. ఫైనల్లీ బార్బిక్యూ నేషన్కి వచ్చాం. ఇదిగో మా వాడు అక్కడ రిసెప్షన్లో ఉండి ఏదో చేస్తున్నాడు. రిసెప్షన్ అడుగు. రిసెప్షన్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఐ ఆమ్ లిఫ్ట్ కమింగ్, టికెట్ గివ్. మనకి స్లాట్లు బుక్ చేశారు. సో ఇప్పుడు వెళ్ళి మనం తినాలి. ఎంత ఉందో ఎలా ఉంటాయో ఐటమ్స్ చూద్దాం. అబ్సల్యూట్ బార్బిక్యూకి అయితే 2-3 టైమ్స్ వెళ్ళాను. బార్బిక్యూ నేషన్కి ఫస్ట్ టైం. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. మొత్తానికి బార్బిక్యూకి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు 1కి కూర్చుంటే 2:30కి దింపేస్తాను అంటున్నారు. 5 మెంబర్స్. నాన్ వెజ్ ఏ వెజ్ తింటావా? బర్త్డే. ఓకే, థ్యాంక్ యూ. అమ్మాయి వచ్చింది, భూమిక అంట పేరు. ఈడవైపు చూసే మాట్లాడేది భూమిక అంట ఆవిడ. ఎంత కష్టపడి నడిచొచ్చాం కదా, అక్కడ ఏసీ చల్లగా అనిపించలేదు కానీ ఆవిడ మాట్లాడిన మాటకి చల్లగా ఉంటుంది. మీ అమ్మ చూస్తుంది ఈ వీడియో, అప్పుడు చెప్తే ఉంటుంది చల్లగా. క్రౌడ్ చూడండి ఎంతమంది వచ్చారో. చాలా క్రౌడ్ వచ్చింది, మామూలుగా రాలేదు. బోల్డ్ మంది వచ్చారు. సైజులో ఎలా ఉంది? సూపర్ అంట. రాంబాయ్ సేమ్ అబ్సల్యూట్ బార్బిక్యూ లాగే ఇక్కడ కూడా గ్రిల్ పెట్టి అన్నీ ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అదిగో భూమిక క్రిస్పీ కార్న్ సర్వ్ చేస్తుంది. గ్రిల్ ఇంకా స్టార్టర్లు మొదలు పెడతారు.
ఇంకా మాకు పాస్తా క్రిస్పీ కార్న్ వేసారు. క్రిస్పీ కార్న్ అయితే చాలా బాగుంది. పాస్తా కూడా టేస్ట్ చేస్తాం. స్నాప్లు తీసుకుంటున్నారు. స్నాప్లు క్రిస్పీ కార్న్ పాస్తా ఎలా ఉంది పాస్తా? పాస్తా పోలిస్తాం క్రిస్పీ కార్న్. ఏదో బన్నెట్ రేట్ ఇది. మటన్ కేమా అంట. పాస్తా స్టార్టర్స్ అన్నీ తెచ్చాడు మనోడు. గ్లాస్ చికెన్ కర్రీ గ్రిల్ మీద ఇచ్చారు. వావ్, నైస్ టేస్ట్, బాగుంది. ఫిష్ ఉంటుంది. ఫిష్ మటన్ గిది ఫిష్. ప్రాన్స్ పచ్చా ప్రాన్స్ చికెను తెచ్చిన 2 నిమిషాల్లో కదా మోగే. అనకాపల్లి అంటే మామూలుగా ఉండదు. వైజాగ్ వచ్చినా లేదు, వాల్తేరు వచ్చినా లేదు, ఎక్కడైనా న్యాయం చేస్తాం డబ్బులకి. అలా అనుకుంటాం అంతే, డబ్బులు వేస్ట్ ఎలాగే అయిపోతాయి. చేయలేం కానీ రెగ్యులర్గా న్యాయం చేయాలి. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా గట్టిగానే. భూమికే గ్లాస్ కడగకుండా ఇచ్చింది, కానీ ఇంకొకటి వచ్చి గ్లాస్ కడిగి తుడిస్తాను అన్నాడు. చాలా దారుణం. మనోడికి చాలా ఇష్టం భూమిక. అలాంటిది భూమిక చావు దెబ్బ కొట్టింది. అండర్స్టాండింగ్, ఇంకా పెళ్ళి అవి ఏం అవ్వకముందే అండర్స్టాండింగ్ కాదు. అమ్మాయిలు అయితే లగ్జరీ కార్లు ఉండాలి, గవర్నమెంట్ జాబ్ ఉండాలి, అన్నీ చూస్తారు. మా అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని అబ్బాయిలు డిమార్ట్ సేల్స్ గర్ల్, ఇలా బార్బిక్యూలో సర్వీస్ గర్ల్, ఇలాంటి వాళ్ళు చాలు. అమ్మాయి అయితే చాలు. వాటి అమ్మ బండ్రొట్టు ఎక్స్పోజ్డ్, బార్బిక్యూ నేషన్ ఎక్స్పోజ్డ్ చూడండి. బండ్రొట్లు 4 ముక్కలు పెట్టారు. బన్ కేమా అన్నారు, 4 ముక్కలు పెట్టారు అంతే. ఆ కేమా తినేసి బన్ వదిలేయడం బెస్ట్. అంటే 2 బన్న కదా. భూమిక మనోడి కోసం, భూమిక మనోడి కోసం ఒక గ్లాస్ ఎక్స్ట్రా తెచ్చింది. ఇది మటన్ అంట. ఇంగ్లీష్ వాళ్ళు వాడుతారు చూడు, అయ్యి మటన్ అని చెప్తున్నారు మనకి. బాల్స్, మటన్ బాల్స్. అది భూమి తిరగడమే. మనం తెచ్చినట్టు తినేస్తుంది చూడు. గ్రిల్ ఏం లేదు, గ్రిల్ చూపించరా సాయి. నువ్వు స్ట్రెస్ చేసుకోకు, నువ్వు అలా ఉండు. అంతా అయిపోయింది, మొత్తం ఖాళీ చేస్తాం. లౌడే వైజాగ్ బీచ్లో పట్టారట రొయ్య. ఎడి మార్చారు మరి, అలాగే ఉంటాయి. తీరాలి, ఎండ అలా ఉండిపోద్ది. మా వాడు స్టూడెంట్ 20 సంవత్సరాలు అంటే నమ్మట్లేదు వాళ్ళు. ప్రాన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేద్దాం. కొత్తిమీర పులుసు బాగుందిరా. చూసారు నమ్మరు, భలే ఉందా. ఎలా తెచ్చినట్టు లాగేస్తుంటే న్యాయం కాకపోతే ఇంకేం చేస్తాం. ఇది దీస్ ఆర్ చికెన్. మళ్ళీ చేపలు
నువ్వు అవి తీసుకుంటున్నావు. పాపం భూమిగా ఇవన్నీ మోసుకోబడికి సరిపోతుంది. భూమిగా ఇంప్రెస్ చేస్తున్నది ఇది. వాటర్ చాలా ప్యూర్గా ఉంది. వావ్, పంచదార నీళ్ళు ఇచ్చారు. మేము ఇప్పటి వరకు చాలా తిన్నాం, ఎట్టినట్టే తినేస్తాం. అంటే ఇలా పెట్టడం ఫ్లాష్ మ్యాన్ కన్నా ఫాస్ట్గా ఉన్నారు మా వాళ్ళు. ఏం తింటున్నామో కూడా తెలియలే. ఫిష్ కంగారు పడకాలి. తీసుకో సిగ్గుపడకు, ఎలాగో లేదు కదా. అంతే, ఆవిడ ఎలా పెట్టిన మరుక్షణం మా వాళ్ళు కబ్జా సారీ పెట్టినప్పుడు బిజీ ఉన్నారు. సో అందుకే అరే కెమెరా దగ్గర ఏం పెట్టక, అది ₹1,00,000 పోతే రెడీగా ఉండాలా. తీసెక్కడే పడిపోయింది అనుకో ఇబ్బంది, అది వచ్చి అదే తీసేద్ది. ఇది జ్యూసీ చికెన్ అనమాట. జ్యూస్ ఎక్కువ, చికెన్ ఎక్కువ. వావ్, సూపర్. మనకే ఎవడరా కాంపిటీషన్, నాకు మొగుడు కూడా రాడు. జ్యూసీ చికెన్ చాలా బాగుంది. ఇప్పుడు వరకు తిన్న అన్నిటిలో దిస్ వాజ్ అమేజింగ్. నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది. అందుకే పడిస్తాడు ఇది. అది తీసి పారి అక్కడ షర్ట్ కంటుకుంది అనుకో, వైట్ షర్ట్. అయితే ఇప్పుడు మొత్తం ఖాళీ చేస్తాం. ఎలా తెచ్చిన 2 నిమిషాలు ఫట్ 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 ఫట్. ఆవిడ చిల్లీ చికెన్ తెచ్చింది. భూమిక మీకు భూమి, మాకు భూమిక. తెలుగు, ప్యూర్ తెలుగు, ఆంధ్ర వాళ్ళ. సౌత్ ఇండియన్ మస్తీ. You know English? I know English. That's enough to talk. చిల్లీ చికెన్. భూమి మాటలు ఇటు తప్ప ఎవరు వినట్లా. చిల్లీ చికెన్ బాగుందన్న. బాగుందా? ఏమంటుందో ఇంకా చెప్పలేదా నీకు? మొత్తం కిందకి వెళ్ళాక చాలా తెచ్చిందిరా బాబు. అన్నీ గుర్తున్నాయా? తిన్నాయేనా? వాటర్ మెలాన్. ఈ ఐటమ్స్ చూడు, పపాయ, వాటర్ మెలాన్, ఫ్రూట్స్ ఎలా చూపించు ముందు ఐటెంలు. వాటర్ మెలానే. పపాయ है. అరే చరణం, ఇవి అక్కడ ఎటీస్ వచ్చిరా టేబుల్ మీద. ఈ 2 మాలా ముందుకు వెళ్తాం. ముందుకు వచ్చి కదా ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొచ్చా. స్ట్రాబెర్రీ ఫ్లేవర్. enough. This vanilla, another scoop is vanilla is nice. అక్కడ పెడదాం, ఎవడో ఒకరు మన ఊరు తింటారు. ఇదేం పడదా? అదే బౌల్ అక్కడ పెట్టేసేద్దామా? మరి చరణం కూడా వెళ్ళిపోయాడు. ముందుకు రా. ఏం బా ఏరా అన్ని ట్రైల్ వేస్తున్నా. వేయండి. ఇగో ఐస్ క్రీమ్ తీసుకున్నా. నాట్ అట్ ఆల్ గుడ్. అలా చూడు, ఇది చూడు, ఓపెన్ చేస్తుంది, చూపించు. దాల్ మగడి సూపర్. నూడిల్స్ పద్ది తినండి, ఇంకా ఆపేస్తారు అక్కడతో. రష్యన్ సలాడ్ ఒక్క స్పూన్ తింటే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అంటారు. చూడు, కాక్టైల్ డ్రెస్ బాగున్నాయి.
ఇదేదో చేప ఇగురు. ఇదా మొక్కలాగి లేవు. అదో మొక్క ఉంది అందుకే అయిపోయింది. ఏంటిది? ఎగ్ మసాలా వద్దు. ఇది కోస్టల్ ఫిష్ బాగుంటుందిరా, తిను. చిన్న మొక్క ముళ్ళు లేకుండా ఉంటాయి. వేసుకో. మా వాడు ఫిష్ కర్రీ ట్రైల్ వేస్తున్నాం. రైస్ మీద కానీ వేసుకున్నాం. కొద్ది పక్కన వేసుకో, అప్పుడే ఫ్రీగా ట్రైల్ చేయొచ్చు. చికెన్ హలీం అంటున్నారు. బీరకాయ పచ్చళ్ళలో ఉంది. ఆంధ్ర మటన్ కర్రీ అంట. దుమ్ములు ఉంటాయి మా వాడికి. వేసుకో 2 దుమ్ములు చప్పరించడానికి ఎటు వచ్చాం బార్బిక్యూ నేషన్కి. చాలు పద. బహుత్ దా అజా. హ్యాపీ బర్త్డే చరణ్. ఇన్ కేక్ విత్ చాక్లెట్ వెనిలా ఫ్లేవర్. హ్యాపీ బ్రోబి కిట్టి. బాబోయ్ ఆడికి అయితే మరి ఆ మాత్రం ఉండాలి. స్పెషల్ క్యాప్ కంబైన్ 2 ఫర్ హిస్ హెడ్. ఏరా కొద్ది మజ్జిగ రారా. ఆడి బొర్రకు సరిపోలేదు. డాన్స్ కొట్రా కేక్ కట్ చేయరా. చాలు. అక్కడ కాంప్లెక్స్లో దిగి నడుచుకొని బార్బిక్యూ నేషన్కి వచ్చి బార్బిక్యూ నేషన్లో చాలా ఐటమ్స్ అవి తిన్నాం. మా బావగారు రివ్యూ ఇస్తాడు. చెప్పరా ఏంటే తిన్నాం? చాలా బాగా తిన్నాం. ఎవరో భూమిక సెలవు చేసింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మధ్యలో రేణు వచ్చింది. రేణు కూడా బాగా. రేణు హల్బాబా. రేణుకా సింగ్. చెప్పు. 1 2 కాదు, 7 తెచ్చింది బా. ఫస్ట్ కార్న్ ఫ్రై, క్రిస్పీ కార్న్. yes. సెకండ్ జాయింట్ పాస్తా. థర్డ్ వన్ కబాబ్. నేను ఒకటి తిన్నాను. ఆడు మళ్ళీ 2 ఎక్స్ట్రా. 3 తిన్నారు మొత్తం. నేను రోజు ఆడితే కదా, ఒక బిల్ ఆడితే కదా. ఆ తర్వాత వెంటనే స్టార్టర్స్ తెచ్చింది. అది కూడా ఫిష్, చికెన్, మటన్. గోట్ బాల్స్ తెచ్చింది. 3 పీసెస్ వచ్చి గోట్ బాల్స్. వట్టకాయలు 2 వట్టకాయలు మొక్కలు కట్ చేస్తే 6 వచ్చాయి. 3 తినేసాం. అవి బాగున్నాయి. అన్నిటికన్నా వట్టకాయలు బాగున్నాయి. తర్వాత చికెన్ వేసింది కదా, మళ్ళీ జ్యూసీ చికెన్. అదే చిల్లీ చికెన్. దాని ముందు జ్యూసీ చికెన్. 2 కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి చికెన్ బానిసలం కాబట్టి చికెన్ నచ్చేసింది. ఇంకా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్లు వేరే లెవెల్. కుల్ఫీ, పాన్ కుల్ఫీ, మలై కుల్ఫీ 2 కూడా వేరే లెవెల్. స్ట్రాబెర్రీ వెన్నెలా ఇవి కూడా చాలా బాగున్నాయి. అవి కూడా తీసుకో. మొజిటోస్ తెచ్చాడు. అంటే మేము అన్నాం మాకు వద్దని బలవంతంగా ఇప్పించాడు. ఫ్రీ అనుకోని 4 చెప్పారు కానీ బిల్ చార్కోల్ అన్నాడు. ఎలా ప్రశాంత్ నిల్మం కదా, చార్కోలు బొగ్గు దోలు ఇచ్చేద్దాం. కోకోకోలా బెస్ట్. ఎడిమంటే తెచ్చిస్తాడు. ఎంత గ్లాస్ తెచ్చాడు. 250 రూపాయలు. 100 రూపాయలకి ఎంత వస్తుంది కోకోకోలా? అదే బెస్ట్ దానికంటే. ఒక సిప్ తాగేసి అక్కడే ఏడిస్తాం. ఆడు వచ్చాడు. భయ్యా ఎలాగుంది అన్నాడు. మేము ముందు మొహమాటంగా బాగుంది అన్నాం. మోమాట పడకండి, హార్ట్ఫుల్ గా చెప్పండి. దిల్ ఖుష్ మే అచ్చా పొలి హార్ట్ఫుల్ కదా, బొక్కలా ఉంది భయ్యా నీది నేను చెప్పిస్తాం. అనగలే ఇలా కాదు, నేను రీప్లేస్ చేస్తాను అన్నాడు. పోవగండి వరకు రాలేదు. ఏ వస్తే చెయ్యాలి కాబట్టి రాలేదు, చేయలేదు.
ఇంకా అదే మళ్ళీ మేము తాగిస్తాం. మరి అలాగ 250 రూపాయలు పెట్టాం ఓకే కదా కదా అండి. తాగిస్తాం. మొత్తానికి కొంచెం వదిలేసాం. తర్వాత వచ్చేసరికి మనకి ఫ్రూట్ సలాడ్స్ అంటే మనం హెల్త్ని ఎప్పుడు హెల్త్ కాన్షియస్గా చూసుకుంటాం కాబట్టి అందుకే బార్బిక్యూ నేషన్కి వచ్చి ఉడకలేని చికెన్లు అయి తిన్నాం. బ్యాలెన్స్ చేయాలి కదా, మినిమం కొంచెం బ్యాలెన్స్. వాటర్ మెలోన్, పైనాపిల్, మస్క్ మెలోన్ అంతే. ఈ మూడే ఉన్నాయి. అదేం నాన్ వెజ్ లాంటి వెరైటీలు వచ్చాయి కానీ మర్చిపోయాం. కీమా బన్ మా బాగుడు బన్, ఎందుకంటే కీమాలో 4 ముక్కలు వచ్చాయి. బాగుడికి అడు ఇలా చూపించి చెప్పేశాడు ఇంక బొక్క మాకు వద్దు అనేసి. నేను తినేదాన్ని, ఎందుకంటే బన్ అంటే మనకి అంటే పండగ అవుతామని తినేసాను. నీకు నేనున్నాను దన్ను, మనం తినాలి బన్ను, నా పేరు బన్ను, మనకి ఎవడు ఎన్ను అంటాడు కదా, అలా బన్ను తినేసాం. తినేసిన తర్వాత అంతా అయిపోయింది. పానీపూరి తెచ్చాడు, పానీపూరి తిన్నాం. తర్వాత దహీపూరి తెచ్చాడు, వాసన కూడా చూడలేదు మేము అటుకాస్త. ఓకే, ఫుల్ కోర్స్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? ఫుల్ కోర్స్. వేసుకున్నాం. అంటే ఎలా ఉంటాయి అని టేస్ట్కి మా వాడు టేస్ట్ చేశాడు, పర్లేదు. చికెన్ కీమా, చికెన్ కీమా, చికెన్ డాబ్లీ 2 బాగున్నాయి. మటన్ ఒకటే పీస్ వచ్చింది. ఎంత పీస్ వచ్చింది నాకు తెలిసి ఒక 200 grams ఉంటుంది. ఆ పీస్ తినబోవడం నాకు 20 minutes పట్టింది. అంత గట్టిగా ఉంది. బాగాలేదని కాదు, బాగుంది. మీకు ఆ ఓపిక ఆ స్ట్రెంత్ ఉంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకేం తిన్నాం బాగోడు, ఇంకంతే. ఐస్ క్రీమ్లు అవన్నీ తినేసి వచ్చాం. లాస్ట్ కేక్ ట్రై చేయకండి, ఎందుకంటే కాంప్లిమెంటరీ. తెలుసు కదా కాంప్లిమెంటరీ అంటే ఎలా ఉంటుందో. ఫ్రీగా వచ్చేది ఏంటంటే అందరి దగ్గర మొక్కలు మిగిలిపోతాయి కదా, ఆ మొక్కలు కలిపి ఇచ్చేసారు. అందుకే అడిగే మనం వీడియో చూడండి. మా వాడు తిన్నాడు, మా వాడు కొన్ని వెరైటీలు తిన్నాడు, అవి ఏమి మేము తినలేదు. ఈయన్ని అడుగుదాం, ఏడాడు తిన్నావురా? పెరగన్నం, పప్పన్నం, సాంబార్ రైస్, పన్నీర్, పపాయాస్. ఎక్కువ పెళ్ళిళ్ళకి వెళ్తాడు ఆ భోజనాలు. పపాయాస్, వాటర్ మిలాన్. తిన్నాం. ఇంకా నువ్వు తిన్నావు ఎలా ఉన్నా చెప్పు. ఇవైతే బయట దానికి లోపలికి బయటనే బాగుంటాయి, బట్ లోపల కూడా తినాలి. ఎందుకు తినాలంటే డబ్బులు 20 రూపాయలు. అందుకైనా సరే తినాలి మనం. వాడు చెప్తాడు. ఇంకా వెరైటీ అన్నీ అయితే ఈడే తిన్నాడు. ఎవరు మనుషులు తినలేనివన్నీ కూడా మనోడే తిన్నాడు. అరే చెప్పురా, ఏమేమి తిన్నావు? మనం అయితే దహీపూరి తిన్నాం, దహీపూరి కూడా నేను దహీపూరి తిన్నాను, పానీపూరి తిన్నాను. ఇంకా నాకు బాగా నచ్చింది అయితే ఇది మలై కుల్ఫీ ఒకటి. నాకు మలై కుల్ఫీ ఒకటి బాగా నచ్చింది. ఇంకా ఇది పాన్ కుల్ఫీ కూడా బాగుంది. పాన్ కుల్ఫీ కూడా నచ్చింది. పాన్ కుల్ఫీ కూడా నచ్చింది. ఇంకోటి అయితే మళ్ళీ కబాబ్స్ బాగున్నాయి, కబాబ్స్ కూడా బాగుంది. కబాబ్ మిస్టేక్స్. మళ్ళీ ఇంకా ఫ్రాన్ స్టార్టర్ బాగుంది. ఫ్రాన్ స్టార్టర్. థ్యాంక్ యూ. ఇంకా నువ్వు తినేట్రా, ఇంకా తిన్న లిస్ట్ వింటానికి బుర్రపాడైపోవాలి. పేస్ట్రీస్లో అయితే బ్రౌనీ బాగుంది, ఇంకా చాక్లెట్ పేస్ట్రీ బాగుంది. అవేవో వెరైటీ కర్రీస్ ఏవో తిన్నావు కదా, అవి కూడా చెప్పు. కర్రీస్ ఎవరో తినలేదు. అరే చెప్పరా, మొత్తం ఏటేటి ఇచ్చారు అన్ని తినేసాడు. చెప్పట్లేదు, ఆడికి పేర్లు కూడా తెలియదు అని చెప్పి అన్ని గట్టిగా మాట్లాడాలంటే ఆడు ఏడేటి తింటున్నాడో కూడా ఆడికి తెలియదు. అలా తినేసాడు. అవన్నీ ఇప్పుడు గుర్తులేదు చెప్పడానికి. అయిపోయింది, హ్యాపీగా కొడుకు నిండిపోయింది అన్నప్పుడు ఈ నా కొడుకు పొటాటో ట్రై చేయి, పొటాటో దిమ్మ మనకు ఇవ్వలేదని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిన తీసుకొచ్చాడు. ఓకేనా, అక్కడికి వెళ్ళిపోయిన తీసుకొస్తే అప్పటికి భూమిగా అంటుంది వద్దనేసి. నాకు చెప్పింది నేను వద్దానన్నా. ఈడు ఒక్క ట్రై చేయి, ఒకటి ఈడు అన్నాడు, సగం మొక్క తినరా అన్నాడు. ఈడు ఆల్రెడీ తిన్నాడు కదా, నాకు చెప్పాలి కదా. పొల్లే బాగుంటుందేమో అని మొక్క తిన్నాను. ఈ ముందు నుంచి తిన్నాం కదా, వాళ్ళతో పాటు ఇవాళ వచ్చింది, నేను రాత్రి తిన్నది కూడా వచ్చేసింది. ఓకే, బాగా మీరు తినకండి అస్సలా. మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకో స్వీట్, ఫుడ్ అదొకటే. మిగిలిన అంతా ఏ క్లాస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బటన్ నొక్కండి.